2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో మహేష్ గారు. హలో సార్. హీల్ అండ్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్‌లో లక్కీ వర్సెస్ అన్‌లక్కీ ఎలా ఉంటారండి అసలు? సో యూజువల్‌గా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఆల్సో లైఫ్ చేంజింగ్ టాపిక్ అని చెప్పొచ్చు దీన్ని. నాకు చాలా కామెంట్స్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, యూట్యూబ్‌లో కావచ్చు వచ్చేది ఇదే. సార్ ఎందుకు సార్ నేను లక్కీగా ఫీల్ అవ్వలేకపోతున్నాను? ఎప్పుడు అన్‌లక్కీ అని లోపల ఇంటర్నల్ డైలాగ్ వస్తుంది. అలానే నాకు ఫీలింగ్ వస్తుంది. ఎందుకు? దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి? కొంతమంది అనుకుంటుంటారు ఏమని చెప్పంటే అందరికి అన్నీ జరుగుతా ఉంది. అందరూ లక్కీనే, అందరూ అదృష్టవంతులే నేను తప్ప అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటుంటారు. ఓకే. సో చూడండి, లక్కీ, ఐ యామ్ లక్కీ అనేది ఒక బిలీఫ్. ఐ యామ్ అన్‌లక్కీ అనేది కూడా ఒక బిలీఫ్. ఐ యామ్ లక్కీ అనేది మీ లోపల ఉంటే మీ లైఫ్ అనేది ఒక డిఫరెంట్ డైరెక్షన్‌లోకి వెళ్తది. ఐ యామ్ అన్‌లక్కీ అని చెప్పి ఒక బిలీఫ్ ఉంటే ఇంకొక డైరెక్షన్‌లో మీ జీవితం అనేది వెళ్తది. ఇది సైంటిఫిక్ వేలో మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నా క్లయింట్, సో ఆవిడ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళినప్పుడంతా కూడా ఎక్కువసేపు క్యూలో నిలబడుకోవాల్సి వస్తుందంట. అండ్ ఆల్సో కస్టమ్ ఆఫీసర్స్ అంతా కూడా వచ్చి ఏదో చెక్ చేస్తున్నారు. ఆవిడేం ఇల్లీగల్ థింగ్స్ అంతా కూడా తీసుకోబోదు. ఏదో కొన్ని కారణాలతో ఇలాంటి కస్టమ్ ఆఫీసర్స్ లేకపోతే ఎక్కువసేపు క్యూలో నిలబడుకోవడం, లేకపోతే ఫ్లైట్ మిస్ అవ్వడం. సో తను చెప్పేది ఏంటంటే నేను అన్లక్కీ ఓకే. ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో మాత్రం జర్నీ అనే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో తను ఎప్పుడు కూడా అన్లక్కీ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది. నేను చెప్పాను ఆల్రెడీ, ఐఎమ్ అన్లక్కీ లేకపోతే ఐఎమ్ లక్కీ అనేది రెండు కూడా బిలీఫ్స్ అని చెప్పాను. ఒక బిలీఫ్ అనేది ఎలా ఏర్పడుతుందంటే, బిలీఫ్ అనేది రిపిటేషన్ ఆఫ్ థాట్స్. అంటే ఒక ఆలోచనని తరచుగా రిపీట్ చేస్తూ ఉండి అండ్ ఆల్సో దానికి రిలేటెడ్గా ఎవిడెన్స్ని చూస్తూ వస్తే, ప్రూఫ్స్ని చూస్తూ వస్తే స్లోగా ఆలోచన అనేది బిలీఫ్గా మారిపోతుంది. సపోజ్ ఏ అనే పర్సన్ ఐఎమ్ లక్కీ అనే బిలీఫ్ అతనిలో ఉంది. బి అనే పర్సన్ ఐఎమ్ అన్లక్కీ అని చెప్పి అతనిలో ఉంది బిలీఫ్. ఇప్పుడు ఏ అనే పర్సన్ తన యొక్క లైఫ్లో ఒక 100 థింగ్స్ జరుగుతుంది. బి అనే పర్సన్ తన లైఫ్లో కూడా ఒక 100 థింగ్స్ జరుగుతుంది. ఏ అనే పర్సన్ తన లైఫ్లో 50 థింగ్స్ పాజిటివ్ థింగ్స్ జరుగుతుంది. అంటే తను ఏదైతే అనుకుంటున్నాడో దాని తగ్గట్టుగా జరుగుతూ ఉంది. 50 థింగ్స్ నెగిటివ్గా జరుగుతుంది. బి అనే పర్సన్ లైఫ్లో కూడా 50 థింగ్స్ పాజిటివ్గా, 50 థింగ్స్ నెగిటివ్గా జరుగుతుంది. విషయం ఏంటంటే ఈ భూమి మీద ఏ సిచ్యువేషన్ కూడా పాజిటివ్, నెగిటివ్ అలాగంతా ఏం లేదు సార్. గుడ్, బ్యాడ్, అగ్లీ అంటూ ఏ సర్కమ్స్టాన్సెస్, ఏ సిచ్యువేషన్ కూడా, ఏ పరిస్థితిని కూడా మనం చెప్పకూడదు. యాక్చువల్గా ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ న్యూట్రల్. దాన్ని ఏ విధంగా గ్రహిస్తున్నాము అనే దాన్ని బట్టి మనం దానికి మీనింగ్ ఇచ్చేసుకుంటూ ఉంటాం. దానికి తగ్గట్టుగా మనం ఫీలింగ్ జనరేట్ చేసుకుంటాం. ఇది పాజిటివ్ సిచ్యువేషన్, ఇది నెగిటివ్ సిచ్యువేషన్ అని చెప్పి మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి దానికి పాజిటివ్, నెగిటివ్ అనేది మనం ఇచ్చుకుంటున్నాం. బట్ ఎవ్రీ సిచ్యువేషన్ ఈజ్ న్యూట్రల్. ఒక సిచ్యువేషన్ పాజిటివ్ అని ఎప్పుడు చెప్తున్నామంటే మీనింగ్ ఇచ్చుకోవడం వల్ల. యూజువల్గా వాళ్ళు ఏ విధంగా మీనింగ్ ఇచ్చుకుంటారంటే, నేను అనుకున్నట్టు, నేను నా లోపల ఏదైతే ప్లాన్ చేసుకున్నానో, ఏదైతే అనుకున్నానో దానికి తగ్గట్టుగానే బయట థింగ్స్ అంతా కూడా జరిగితే అప్పుడు అది పాజిటివ్ అని చెప్పి అనుకుంటుంటారు. దానికి ఆపోజిట్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆపోజిట్గా ఏదైనా జరిగితే అది నెగిటివ్ అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎవరు చెప్పారు అది? నువ్వు అనుకున్నట్టుగానే జరిగితేనే అది పాజిటివ్ అని చెప్పి ఎవరు చెప్పారు? ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ ప్లేస్ నుంచి బి ప్లేస్కి వెళ్ళాలి సార్. ఏ ప్లేస్ నుంచి బి ప్లేస్కి వెళ్ళాలి. మనం ఒక ప్లాన్ వేసుకున్నాం. ఏ నుంచి బీకి వెళ్ళాలంటే ఈ దారిలో వెళ్తేనే సక్సెస్ వస్తుంది, బి ప్లేస్కి నేను ఆ డెస్టినేషన్ అనేది చేరుతానని చెప్పి మనం ఒక విజన్ పెట్టుకుని ఒక ప్లాన్ వేసుకున్నాం. బట్ స్టార్ట్ చేసిన తర్వాత అది జరగట్లా, వేరే సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లానింగ్ అంతా కూడా మొత్తం మారుతూ ఉంది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, అయ్యో నేను అనుకున్నట్టు జరగట్లేదే అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఐఎమ్ అన్లక్కీ, అనుకున్నట్టు జరగట్లేదు, ఐఎమ్ అన్లక్కీ అని చెప్పి లోపల తిప్పుతూ ఉంటారు. ఆ బిలీఫ్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే సరెండరింగ్ అనేది ఉండాలి సార్. సరెండరింగ్ అంటే మనకి ఏదైతే రైట్నో ఇప్పుడు సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నానో అది యూనివర్స్ నేను ఎక్కడికైతే వెళ్ళాలని రాసిపెట్టిందో అక్కడికి వెళ్ళడానికి ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిందే. అంటే ఏ ప్లేస్ నుంచి బి ప్లేస్కి పోవాలంటే ఈ స్ట్రైట్లోనే కాదు, మల్టిపుల్ వేస్ అనేది ఉంది, మిలియన్స్ ఆఫ్ పాసిబిలిటీస్ అనేది ఉంది, అందులో నువ్వు ఎంచుకున్న వే అనేది రోడ్ బ్లాక్ ఉంది అని చెప్పి యూనివర్స్ డిఫరెంట్ డైరెక్షన్లో మనం తీసుకెళ్తుంది. కానీ మనం ఏమనుకుంటాం, మనకి ఈగోలో ఏమనిపిస్తూ ఉంటుంది, ఈ విధంగా జరిగితేనే అక్కడికి వెళ్తాం అనిపిస్తుంది. బట్ యూనివర్స్ ఏం చెప్తా ఉంటుంది, కాదు నేను చెప్పేది నువ్వు ఓకే, ఈ డైరెక్షన్లో వెళ్తేనే, ఈ సిచ్యువేషన్ అయితే కూడా ఫేస్ చేసుకుంటూ వెళ్తేనే నువ్వు బీ పొజిషన్కి వెళ్తావు. సో ఇక్కడ మనం డెవలప్ చేసుకోవాల్సిందంటే యూనివర్స్ పట్ల కన్విక్షన్ డెవలప్ చేసుకోవాలి. అంటే నేను ఏదైతే అనుకున్నానో బీ ప్లేస్కి వెళ్ళాలని అని చెప్పి అది ఖచ్చితంగా నన్ను బీ ప్లేస్కి యూనివర్స్ నేను చేరుస్తుంది అని చెప్పి ఒక స్ట్రాంగ్ ట్రస్ట్ అనేది, కన్విక్షన్ అనేది యూనివర్స్ మీద డెవలప్ చేసుకోవాలి. సరెండరింగ్ నథింగ్ బట్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నానో ఈ సిచ్యువేషన్ నేను ఫేస్ చేయాలి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే అని చెప్పి. సో ఈ విధంగా కన్విక్షన్ కావచ్చు, సరెండరింగ్ కావచ్చు డెవలప్ అవ్వాలంటే దానికి ఒక అఫర్మేషన్ చెప్పాలి సార్. నేను రైట్ నౌ
ఏ ప్లేస్లో అయితే ఉన్నానో, ఏ టైంలో అయితే ఉన్నానో, ఏ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నానో, ఎలాంటి పీపుల్ని అయితే నేను అట్రాక్ట్ చేస్తున్నానో, ఈ క్షణాన నేను ఇదే అట్రాక్ట్ చేయాలి, ఈ ప్లేస్లోనే ఉండాలి, ఈ టైంలో ఈ ప్లేస్లోనే ఉండాలి, ఇట్లాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేయాలి అని చెప్పి ఎప్పుడైతే మీరు రిపీట్ చేస్తూ ఉంటారో, నేను అన్లకి, నేను యూనివర్సిటీని అడిగినంత కూడా ఇవ్వదు అని చెప్పి ఇలాంటి మాటలు కాకుండా రైట్ నౌ ఈ ప్లేస్లో ఈ టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ని, ఇలాంటి పర్సన్స్ని నేను అట్రాక్ట్ చేయాల్సిందే, ఇది నేను ఫేస్ చేయాల్సిందే అని చెప్పి ఎప్పుడైతే మీరు ఇలా డెవలప్ చేస్తూ ఉంటారో, కన్వర్జేషన్ మారుస్తూ ఉంటారో, స్లోగా కన్విక్షన్ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఆల్సో సరెండరింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఏ ప్లేస్ నుంచి బి ప్లేస్కి పోయిన తర్వాత కొంతమంది జర్నీని ఎక్స్పీరియన్స్ చేస్తే వెళ్తారు, హ్యాపీగా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ట్రస్ట్ ఉంది, కన్విక్షన్ ఉంది, సరెండరింగ్ అనేది ఉంది. కొంతమంది కంప్లైంట్ చేస్తా, బ్లేమ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఈవెన్ దో ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళినా కానీ వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉండదు. ఎందుకంటే జర్నీ అంతా కూడా 10 సంవత్సరాల కాలం పాటు ఏడుస్తూనే పోయింది. సో ఆ ఏడుపు అంతా కూడా పోవాలంటే ఆ రెసిస్టెన్స్ అనేది పోవాలి. ఆ రెసిస్టెన్స్ పోవాలంటే ఈ రెండింటిని మీరు డెవలప్ చేసుకోవాలి. ఆ రెండింటిని డెవలప్ చేసుకోవాలంటే ఈ అఫర్మేషన్ మీరు చెప్పాలి. సో దట్ మీకు ఆ ఎనర్జీ అనేది, పాజిటివ్ వైబ్ అనేది మీరు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, మనలో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది సార్, RAS అంటాం. అదేం చేస్తుందంటే, మనలో పాజిటివ్ థింగ్స్, మనలో ఏ బిలీఫ్ అయితే ఉందో, ఏ డామినేటింగ్ బిలీఫ్ అయితే ఉందో దాని బేస్ మీదగానే జీవితాన్ని పర్సీవ్ చేస్తూ ఉంటుంది. అలాంటి సిగ్నల్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, అలాంటి సిచ్యువేషన్స్ని, అలాంటి ఇన్ఫర్మేషన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది సార్. అంటే ఏ పర్సన్ బి పర్సన్ ఇదని చెప్పాను కదా, ఏ పర్సన్ 50 పాజిటివ్ థింగ్స్ జరుగుతుంది, 50 నెగిటివ్ థింగ్స్ జరుగుతుంది, ఐఎమ్ లక్కీ అనే బిలీఫ్ ఉంది. బి పర్సన్కి ఐఎమ్ అన్లక్కీ అనే బిలీఫ్ ఉంది, 50 పాజిటివ్ 50 నెగిటివ్ జరుగుతుంది. సో ఎవరికైతే డామినేటింగ్, ఏ అనే పర్సన్కి డామినేటింగ్ బిలీఫ్ ఉంది కదా, ఐఎమ్ లక్కీ అనే డామినేటింగ్ బిలీఫ్ ఉంది కదా, వాళ్ళకి రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ 50 థింగ్స్నే చూస్తారు సార్. 50 థింగ్స్ నెగిటివ్ జరుగుతూ ఉన్నా కానీ వాళ్ళ యొక్క మైండ్ ఏం చేస్తుందంటే ఓన్లీ 50 థింగ్స్ పాజిటివే చూస్తుంది. ఈ ఐఎమ్ అన్లక్కీ అనే బిలీఫ్ ఉంది కదా, ఈ బి పర్సన్, అతని లైఫ్లో కూడా 2 జరుగుతుంది. RAS ఏం చేస్తుందంటే ఓన్లీ ఆ నెగిటివ్ సిచ్యువేషన్స్ని మాత్రమే ఫోకస్ చేస్తుంది. అది చూసి మళ్ళీ ఏం బిలీఫ్ లోపల ఉంటుందంటే, చూసావా ఐఎమ్ అన్లక్కీ, చెప్పానా ఐఎమ్ అన్లక్కీ. ఇక్కడ ఇతను ఏం రెయిన్ఫోర్స్ చేస్తూ ఉంటాడంటే, చెప్పానా ఐఎమ్ లక్కీ అని చెప్పి, చూసావా నేను ఎప్పుడు అదృష్టవంతనే అని చెప్పి ఇది ఇంకా కూడా బలపడుతూ ఉంటుంది. సో కంప్లీట్గా బిలీఫ్. ఇంకొకటి, సపోజ్ ఏ అనే పర్సన్కి నెగిటివ్ థింగ్స్ నోటీస్ చేసినా కానీ ఇతను ఎలా చెప్పుకుంటారు తెలుసా తర్వాత, ఈగ సినిమాలో హీరోయిన్ వచ్చి అందరికి ప్రసాదం పెడతా ఉంటే హీరోకి మాత్రం పెట్టదు, నానికి పెట్టదు. నాని ఏం చెప్తాడంటే లోపల, అందరికి పెడుతుందంటే నాకు మాత్రం పెట్టలేదంటే నేను ఎంత స్పెషల్ రా అని చెప్పి చెప్పుకుంటాడు. వాళ్ళ కామెడీ కనిపిస్తుంది. అదేవిధంగా ఇతను ఏం చెప్తాడంటే, ఓకే యూనివర్స్ నాకు ఇది ఇవ్వలేదంటే, నేను అనుకున్నట్టు జరగలేదంటే నేను చాలా స్పెషల్, నేను చాలా లక్కీ, ఈ విధంగా వెళ్తేనే నేను ఇంకా కూడా ఫాస్ట్గా వెళ్తానేమో అని చెప్పి ఇలాంటి పాజిటివ్ కాన్వర్జేషన్ అనేది డెవలప్ చేసుకుంటూ ఉంటాం. అన్లక్కీని కూడా లక్కీగా మార్చుకోవచ్చు. ఎస్. మీ దగ్గర నుంచి చాలా మంది ఆన్లైన్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. క్లాస్ ఎన్ని డేస్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? హీలింగ్ అండ్ మేనిఫెస్టేషన్ మాస్టరీ ఈ నెల October 12th నుంచి ప్రతిరోజు కూడా ఒక 7 days కన్సిక్యూటివ్గా జరుగుతుంది సార్. సో ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, మా వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు. సో 7 days ఉంటుంది. ఎస్ సార్, చాలా డీపర్ లెవెల్లో హీలింగ్ అనేది జరుగుతుంది అండ్ ఆల్సో అడ్వాన్స్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేది చేయించడం జరుగుతుంది. గుడ్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.